ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు భారీ బంగారం స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు చేశారు. రియాద్ నుంచి ముంబై మీదుగా ఢిల్లీ చేరుకున్న ఓ ప్రయాణికుడిని టెర్మినల్ 1 వద్ద కస్టమ్స్ భద్రతా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రయాణికుడు తన లగేజీలో కొన్ని గృహోపకరణాల వస్తువులు కూడా వంట పాత్రల సెట్ తీసుకొచ్చాడు. లగేజ్ ఎక్స్రే స్క్రీనింగ్ చేస్తున్నటువంటి సమయంలో స్కానర్స్లో కొన్ని అనుమానాస్పద చిత్రాలు కనిపించడంతో అధికారులు అతని బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నిందితుడు అధికారుల కళ్లు కప్పేందుకు వంట పాత్రల మూత మధ్య భాగంలో ఉన్న ఇనుప కోర్లో బంగారాన్ని అత్యంత చాకచక్యంగా దాచాడు. మూతను పగలగొట్టిన అధికారులు మొత్తం 523 గ్రాముల బరువు గల 15 ముక్కల బంగారం లభ్యమైంది. ఇక ఎయిర్ ఇండియా విమానంలో దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన మరో ప్రయాణికుడు సైతం ఇదే తరహాలో కరెన్సీ స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించి పట్టుబడ్డాడు. ఆ ప్రయాణికుడు తన లగేజీ బ్యాగ్ అడుగు భాగంలో ఓ సీక్రెట్ అరని ఏర్పాటు చేశాడు. అందులో హాట్ బాక్స్ దాచాడు. దాన్ని తెరిచి చూస్తే ఆ హాట్ బాక్స్ మూతలో అమెరికా కరెన్సీ బయటపడింది. మొత్తం $15,500 కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.